మీడియా మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ గత 2011లో మాకు ఈ ప్రాంతానికి అంటే కొత్త వలస నుంచి సబ్బవరం వెళ్ళే రూట్లోని ఈ ప్రాంతం మొత్తం మీద రైల్వే డెవలప్మెంట్ కోసం 3వ లైను 4వ లైన్లు విస్తరిస్తూ మా వాళ్ళు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారండి. ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పి ఇప్పుడు 2011లో నోటీస్ జారీ చేశారు. అది కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందండి. అప్పట్లో చాలా వచ్చి కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా వచ్చి సర్వే చేశారు. కొంతమంది ఇల్లు ఉన్నాయి దాంట్లో లిస్టులో, కొంతమంది లేవు. తప్పకుండా మళ్ళీ రీసర్వే చేసి ఆ లేని వాళ్ళ ఇల్లు కూడా చేర్చాలని కోరుతున్నామండి. అదేవిధంగా రెవెన్యూ అధికారులకి గౌరవ కలెక్టర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడున్న నిర్వాసితులందరికీ కూడా తప్పకుండా ఇప్పుడు ఇల్లు పోతే దానికి తగ్గ పరిహారం మీరు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తారు. కానీ ఒకప్పుడు ఉండే భూమి రేట్లు కానీ ఈ రోజుల్లో వేరు. మీరిచ్చే ఒక పరిహారం కేవలం ఇల్లు కట్టుకోవడానికే సరిపోతుంది తప్పితే మళ్ళీ జాగా కొనుక్కోవడం దేనికి కూడా సరిపోదండి. తప్పకుండా మీరు మా ఒక పేదలను అర్థం చేసుకొని వాళ్ళకి ఇళ్ళ పట్టా కూడా ఎక్కడొక్కడ దగ్గరలోని కొత్త వలస దరిదాపుల్లో దగ్గరలో ఒక ఇల్లు స్థలం కూడా కేటాయించాలతో కోరుతున్నానండి. అదేవిధంగా చాలామంది నిర్వాసితులు ఇల్లు కోల్పోతారు. అవకాశం ఉంటే ఇక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాల్సింది కోరుతున్నానండి. అది మళ్ళీ రీసర్వే చేయాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి ఇల్లులు మాకేమో తీసేయాలనుకుంటున్నారు. మాకు ఉండడానికి ఇదే పూర్వం నుంచి ఉన్న ఇల్లు. అలాంటిది ఇప్పుడు ఈ రోజులు పెట్టి మేము ఎక్కడ ఉంటాం? అది తీస్తే మాకు ఏదైనా నష్టపరిహారం బాగా ఇచ్చి మాకు ఎక్కడైనా 3 సెంట్లు జాగా ఇచ్చి మాకంటూ మేలు జరపాలనే చూస్తున్నాం. మేము ఎంత బాధపడుతున్నామో ఇల్లు లేని వాళ్ళకి అందరికీ రైల్వే తీసినే మాకు ఏదైనా చెయ్యాలి, మంచి చెయ్యాలి. దయచేసి మమ్మల్ని ఒకసారి ఆదుకొని చూడండి. పేదలు అందరివి అందుకు ఇల్లు లేకుండా ఉంటున్నాం. ఇల్లులు పోతే మళ్ళీ మాకు ఇల్లులు లేవు. ఈ రోజులు పెట్టి ఇల్లులు కూడా కొనుక్కోలేము. అలాంటిది స్థలాలు కూడా ఎప్పుడులాగా సహకారంగా ఇవ్వండి. ఎప్పుడో మాకు చేశారు, అప్పుడు మాకు కనీసం చెప్పలేదు. అప్పుడు మాకు ఏది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మార్కింగ్ వేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది కూడా మాకు తెలీదు. అప్పుడు లెక్కలేస్తే మాకు అవ్వదు. ఇప్పుడు ప్రకారంగా ఇప్పుడు యాల్విషన్ ఎలాగుందో ఏడ్చుందో దాని ప్రకారంగా మాకు కొలతలు వేసి రీసైజ్ చేసి మాకు ఏదో న్యాయం చెయ్యండి అంతే. కలెక్టర్ గారికి నమస్కారం. కలెక్టర్ గారికి నమస్తే అండి. మేము ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, పెద్దలు అందరి దగ్గర నుంచి పూర్వకాలం నుంచి కూడా. అయితే మొన్న 2011లోని ఇది 2011లోంచి తీసామని చెప్పి నోటిఫికేషన్ మా వరకు రాలేదు. అక్కడ తీసి వదిలేశారు. మాకు మొన్న వచ్చి మార్కింగ్ చేసినప్పుడే మాకు తెలిసింది ఈ విషయం, తీస్తున్నారు రైల్వే వాళ్ళని. లేదంటే అక్కడ గోడ కట్టేస్తారు అన్నట్టు మేము అనుకున్నాం. అయితే ఇప్పుడు రేటు ప్రకారం మాకు ఇవ్వాలి. అప్పుడు ఏదో తీసేశారు, మాకు అసలు ఎస్టిమేషన్ కూడా ఏమి వేయలేదు, చేయలేదు. ఆ లెక్క ప్రకారం ఇస్తే మాకు అవ్వదండి. దయచేసి ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇస్తే మాలాటలకి కొంచెం ఇదిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంటికి ఒక ఉపాధి కింద ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిల్లలు ఉన్నారు మాకు, అందరూ రోజు కూలీ చేసుకుని అంతా అయితే కానీ మాకెవరికి ఇది లేదు. దయచేసి సహాయం చేయండి. ఇప్పుడు రేటు ప్రకారం స్థలానికి ఇంటికి ధర కట్టి మాకు ఇవ్వాలి. ఇంటికి ఒక ఉద్యోగం అయినా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. అదే కోరుకుంటున్నాం. జాగా కూడా ఎక్కడ ఇస్తే ఏదో ఇల్లు ఏదో కట్టుకోవడం ఏదో చేస్తాం. కలెక్టర్ గారికి అడుగుతున్నాం. అదే.